లదాఖ్ నది దాటుతూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన 3 ఆర్మీ జవాన్ల మృతదేహాల్ని ఏపీకి తీసుకొచ్చారు అధికారులు. ఈ ప్రమాదంలో 5 సైనికులు చనిపోగా అందులో 3 ఆంధ్రప్రదేశ్కి చెందినవారే. జేసీఓ రామకృష్ణారెడ్డి, సాదరబోయిన నాగరాజు, సుబాన్ ఖాన్ మృతదేహాల్ని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు తీసుకొచ్చారు. గన్నవరానికి తీసుకొచ్చాక ఆర్మీ సైనికులు గౌరవ వందనాన్ని సమర్పించారు. వాస్తవాధీన రేఖ సమీపంలో సైనికులు T-72 యుద్ధ ట్యాంకుపై వెళ్తుండగా మంచుకొండలు కరిగి నీటి ప్రవాహం పెరగటంతో ట్యాంక్ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన మరో సైనికుడు సాదరబోయిన నాగరాజు మరణించారు. నాగరాజు సోదరుడు శివయ్య కూడా ఆర్మీలో సేవలందిస్తున్నారు. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్కి చెందిన సుభాన్ ఖాన్ కూడా మరణించారు. ఇస్లాంపూర్ గ్రామంలో సుమారు 100 మంది కుటుంబాలు ఉండగా ప్రతి ఇంటి నుంచి 2 ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్నారు.